జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ఏకంగా 58 లక్షల ఓట్లు ఎగిరిపినాయి. దీంతో ఇప్పుడు అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం ఏడుచా కూర్చోండి. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విన్నపం. నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. నేను బ్రతకడం కోసం అడుకోవడం వేరు, దేశానికి మన ధర్మానికి సేవ చేయాలన్న ఆలోచనతో అర్థించడం వేరు. దేశం కోసం ధర్మం కోసం చేసేటటువంటి పని నిజంగా చెప్పాలంటే దైవ కార్యంతో సమానం, అవునా కాదా? కానీ మన ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ యొక్క బలోపేతానికి ఎంత ప్రాధాన్యపడినా 1000 మందిలో కాదు, కనీసం యావరేజ్గా 5000 మందిలో అసలు ఒకరిద్దరు కూడా స్పందించడం లే. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ ఆర్థిక సమస్యల వల్ల మన ఛానల్ను బలోపేతం అయితే చేయలేకపోతున్నా. మీరు సహకరిస్తేనే అదైతే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా నా బాధ ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశ. కనీసం నెలలో ఒకసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. సరే, దానికి కూడా మీకు మనసు రావడం లేదంటే మాకంటే దురదృష్టవంతులు ఇంకెవరు కూడా ఉండరు. ఇదిగో ఈ స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది, కిందనే వచ్చేసి జీపే అలాగే పేటిఎం నెంబర్లు ఉంటాయి, కామెంట్ బాక్స్ లో వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు డబ్బులు పంపించడంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా అదే నెంబర్కు వాట్సాప్ ఉంటుంది. నాకు ఒకసారి మెసేజ్ చేశారంటే మీకు ప్రత్యామ్నాయంగా మీకు మరేదైనా ఇంకొక నెంబర్ అయితే ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మన దేశంలో కాశ్మీర్ తర్వాత శాంతి భద్రతలు అదుపులో లేనటువంటి రెండో రాష్ట్రం ఖచ్చితంగా అయితే ఈ పశ్చిమ బెంగాలే. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ దేశానికి పక్కనే ఉండటం, పైగా బంగ్లాదేశ్తో 2000 కిలోమీటర్లకు పైగా ఈ సరిహద్దు రేఖను కలిగి ఉండటం ఈ రాష్ట్రానికి పెద్ద డ్రాప్ బ్యాక్ గా మారిందనమాట. 1971 నుంచి ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి గంట కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు మన భారతదేశంలోకి ప్రవేశిస్తా ఉన్నారు. ఈ విధంగా ఏదో 1,00,000 2,00,000 కాదు, ఏకంగా 1,00,00,000 మందికి పైగా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి అక్రమంగా నివాసం ఉంటున్నారు. నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలా, మీరు నమ్ముతారో నమ్మరో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేదాకా, అంటే 2014 వరకు ఈ బంగ్లాదేశీలు దర్జాగా రాచబాటలోనే మన భారతదేశంలోకి ప్రవేశిస్తా ఉన్నారు. అక్కడ పహారా కాసేటటువంటి మన BSF జవాన్లను మార్చి మన దేశంలోకి వస్తూ ఉన్నారు. అది ఎట్లా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యవస్థలో కూడా పొరంబోక ముండా కొడుకులు అవినీతి చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మన న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్లకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి మన దేశంలోకి వీళ్ళంతా కూడా దూరొచ్చా ఉన్నారు. నిజానికి ఇదంతా కూడా ఓపెన్ సీక్రెట్. అంటే అక్కడ ఏ స్థాయిలో ఈ అక్రమ వలసలు, లంచాలు పెరిగిపోయినాయో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలిసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకేమీ తెలియనట్టు, తామేది చూడనట్టు నటిస్తా కూర్చునేది. అర్థమవుతుందా? ఈ అక్రమ వలసదారుల పైన, అలాగే అవినీతి అధికారుల పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు కదా స్వామి, వాళ్ళకి కావాల్సింది అదే కదా. వాళ్ళు ఎంత మంది వచ్చి వీళ్ళకి అంత మంచిది, ఎందుకంటే వీళ్ళ ఓటు బ్యాంకు అంతగా పెరుగుతుంది. వీళ్ళే వేరిపప్పల మనలాగా కాదు కదా. సరే, ఒక అంచనా ప్రకారం 1,00,00,000 మందికి పైగా బంగ్లాదేశీలు పశ్చిమ బెంగాల్లోనే ఉంటారు. బెంగాల్ బీజేపీ నాయకుడైనటువంటి సువేందు అధికారి కూడా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు 1,00,00,000 మందికి పైగా పశ్చిమ బెంగాల్లో ఉండారని చెప్పేసి అధికారికంగా ప్రకటించాడు. సరే, ఈ అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేదానికి మన కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను అయితే ప్రారంభించింది. ఈ సర్ను అంటే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను మొదటగా 1952లో నిర్వహించారు. ఆ తర్వాత 10 సార్లు ఈ సర్ను అయితే నిర్వహించారు. ఆఖరుగా అంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ సర్ను అయితే నిర్వహించారు. ఈ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే ఇన్యూమరేషన్ ఫామ్స్ తీసుకోవడానికి ఇప్పటి వరకు 58 లక్షల మంది బెంగాల్ ఓటర్లు ముందుకు రాలేదంట. అర్థమవుతుందా? అంటే ఈ ఇన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లు పోయినప్పుడు అక్కడ ఎవరు కూడా నివాసం అయితే ఉండడం లేదంట. వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్కు పారిపోతారు. అర్థమవుతుందా? అంటే మామూలుగా ఈ ఓటర్లు ఫిలప్ చేస్తారు కదా, అలాంటి ఫామ్స్ అనమాట. కాబట్టి ఇంక వాళ్ళ బండారం, వాళ్ళు ఎవరు ఏందనేది అంతా కూడా బయట పెడుతుందని చెప్పేసి భయపడిపోయి వీళ్ళంతా కూడా బంగ్లాదేశ్ పారిపోతారు. వీటికి సంబంధించిన వీడియోలను మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చూసుంటారు. అంటే ఈ ఇన్యూమరేషన్ ఫామ్స్ తీసుకోవడానికి ముందుకు రానటువంటి వాళ్ళు ఇప్పుడు వరకు ఏకంగా 58 లక్షలుగా తేలినారనమాట. ఇక ఈ ఇన్యూమరేషన్ ఫామ్స్ తర్వాత ఆ మిగిలిన ఓటర్లు నిజమైన ఓటర్లా కాదా అని చెప్పేసి 3 సార్లు క్రాస్ చెక్ చేస్తారు. వాళ్ళు ఫిలప్ చేసినటువంటి ఈ ఇన్యూమరేషన్ ఫామ్స్ను
క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అప్పుడు మరిన్ని లక్షల మంది దొంగ ఓటర్లంతా కూడా బయటకు వస్తారు. అందుకే ఇప్పుడు ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం ఏమి చేయాలో అర్థం కాక భయపడి సచ్చాంది. ఈ దొంగ ఓటర్లంతా కూడా ఈ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఓటర్లే. ఉదాహరణకు ఇప్పటిదాకా 58 లక్షల దొంగ ఓట్లన్నీ కూడా బయటపడ్డాయి కదా, వాళ్ళలో కనీసం 57 లక్షల మంది ఖచ్చితంగా ఈ మమతా బేగం ఓటర్లే. అర్థమవుతుందా? అంటే వీళ్ళంతా కూడా ఆడించి వచ్చిన వాళ్ళే. మిగిలిన 1,00,000 మంది ఈ కమ్యూనిస్టులకో లేదా ఈ కాంగ్రెస్ పార్టీకో అనుచరులుగా ఉండి ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ మమతా బేగం కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగంగా వార్నింగ్ ఇస్తుంది. ఏ ఒక్క ఓటు తీసేసినా అతి భారీ హంగర్ స్ట్రైక్ చేస్తానని, దేశం మొత్తాన్ని కూడా అగ్రా చేస్తానని, బీజేపీ అంతు చూస్తానని, మోడీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులన్నీ కొడుతుంది. నీకు అంత సీన్ ఉండదా? దేశం మొత్తం అగ్రా చేస్తానికి నీ నాయిందా, లేకపోతే ఏమన్నా మీ తాతయ్య నుండి దేశమా? నువ్వు మన గంట కొడతావునిందా? అప్పుడు మీరా ఎంత బాగా కొడతావునిందా? ఇటాటోళ్ళు అంట ఏదో బీకుతారంట. ఏంది ఏం బీకేదే? అయితే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తగ్గేదే లేదని చెప్తాంది. పైగా ఈ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సుప్రీంకోర్టు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తూ తీర్పునివ్వడంతో ఇప్పుడు ఈ మమతా బేగంకు నిద్ర కూడా కరువైనట్టున్నది. మీడియా సమావేశాల్లో ఏడు ముఖంతో కనపడుతుంది. జనాలను రెచ్చగొట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినది, మీరు కిచెన్లో వస్తువులన్నీ దగ్గర పెట్టుకోనండి, అంటే ఏదే కూరగాయలు జరిగే కత్తిపేట కావచ్చు, కత్తులు కావచ్చు, ఈ చాకులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని దగ్గర పెట్టుకోండి. మీ కాడికి ఎవరన్నా ఈ ప్రక్రియను జరపాలని చెప్పేసి మీ ఇంటికాడికి వచ్చారంటే ఈ బిఎల్ఓ ఆఫీసర్లు అయ్యి వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పేసి రెచ్చగొడుతుంది. ఏమనాలి ఈవిడ గారిని? ఏమనాలంటాలి? నిజంగా స్వామి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? ఏదైనా కూడా దీని అమ్మ అనుకునేది అనుకునేట్టు చేయాలంటే కాంగ్రెస్ పార్టీనే. లేకపోతే రాత్రి అన్యాయం అని చెప్పి తెలిసి కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి పడుతుంది దుర్మార్గంగా. ఇప్పుడు ఈవిడ ఇన్ని చేస్తుంది, ఈవిడ్ని మనం ఏం చేయలేకుండా ఈ పార్టీకి దొబ్బకపోయి లోపల దొబ్బి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టుండాలి. ఈ పార్టీకి ఏం చేద్దాం? చేయలేకుండా మళ్ళా ఏమంటారు? నరేంద్ర మోడీ దుర్మార్గుడు అంటారు. నిజంగా నరేంద్ర మోడీ గారు దుర్మార్గుడు అంటే ఈ పార్టీకి ఈవిడ గారు అసలు ఉండి ఉండదు. అవునా కాదా చెప్పండి? ఏది ఏమైనప్పటికీ నా అంచనా ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈ ప్రాసెస్ పూర్తయ్యే సమయానికి కనీసం 1 కోటి దొంగోట్లను కనిపెట్టి వాళ్ళ పేర్లన్నింటి కూడా ఈ ఓటర్ లిస్ట్ నుంచి తీసేస్తారు. అంటే 1 కోటి మమతా బెనర్జీ ఓట్లు అయితే పోతాయన్నమాట. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించాలా. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీకో భారతీయ జనతా పార్టీకి మధ్య తేడా కేవలం 60 లక్షల ఓట్లు మాత్రమే. ఇప్పుడు ఈ 1 కోటి ఫేక్ ఓట్లను కనుక తొలగిస్తే మమతా బేగం కంటే బీజేపీకి 40 లక్షల అధిక ఓట్లయితే మెజార్టీ వస్తుంది. పైగా ఈసారి బెంగాల్లో 15% ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తా ఉండడంతో మన భారతీయ జనతా పార్టీ బలం అయితే మరింతగా పెరిగింది. అంటే ఏ విధంగా చూసినా ఈసారి మమతా బేగం ఓటమైతే ఖాయంగా కనపడుతుంది. మమతా బేగంకు ఈ అక్రమ వలసదాలైన ఈ ముస్లింలు తప్ప ఇంకెవరు కూడా ఓటేరు. ఇంకా వాళ్ళని కూడా దొబ్బి పంపించామంటే ఇంకా దిక్కు దివానంలే. అట్టుంటుంది మ్యాటర్ అయితే. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. మనం చేసిన పాపాలు అయితే వెనకమట్టే వచ్చాయి, అవి ఖచ్చితంగా పండి తీరుతాయి. ఈవిడ కూడా ఆ టైం అయితే దగ్గర పడింది. ఒకవేళ సిగ్గు శరం లేకుండా అన్నీ వదిలిపెట్టి ఏమో డ్రామాలు నమ్మి ఈవిడ గారికి కనుక ఓట్లు వేసారా బొక్కనాయకపోయినట్టు ఇంకా పశ్చిమ బెంగాల్ అయితే ఖచ్చితంగా ఇంకొక కాశ్మీర్ అవుతుంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా ఒక మాట చెప్పాలా. ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో హుమయూన్ కబీర్ అని చెప్పేసి ఈవిడ తొత్తు ఒకడు ఉన్నాడు, తెలుసు కదా మీకు. వాడిని వాంటెడ్ గా పార్టీ నుంచి బహిష్కరించింది. ఎందుకంటే నేను హిందువులకు అనుకూలంగా ఉన్నాను, నేను హిందువులకు దగ్గరగానే ఉన్నాను, నేను మీ పక్షానే ఉన్నానని చెప్పేసి ఇది ఒక డ్రామా అన్నమాట. ఇప్పుడు ఈ హుమయూన్ కబీర్ అనేవాడు బయటికి పోయి ఈ బాబ్రీ మసీదుకు మొత్తం అంతా కూడా ఫండింగ్ కలెక్ట్ చేసి ఈ అరబ్ దేశాల నుంచి కూడా కొంతమంది ఇన్వైట్ చేసి ఈ బాబ్రీ మసీదుకు కావాలనే ఇక్కడ అందరినీ కూడా రెచ్చగొట్టేదానికి ఈ ఫౌండేషన్ అయితే వేశారు. అర్థమవుతుందా? అంటే వాడేం చెప్తాడు, నేను అవసరమైతే ఒక పార్టీ పెడతాను, నేను ఎంఐఎం పార్టీతో పొత్తు కలుపుకొని నేను మా వాళ్ళ ఓట్లతో నేను గెలుచుకుంటానని చెప్పి మాట్లాడతాడు. అంటే వాళ్ళైతే ఇప్పుడు దాదాపు నాకు తెలిసి చాలా నియోజకవర్గాల్లో వీళ్ళ మెజార్టీ అయితే ఉండాలి. వాళ్ళు గెలుచుకునే సీట్లు వాళ్ళు ఎలా గెలుచుకుంటారు. ఈవిడేం చేస్తుంది, నేను మీ పక్షానే ఉన్నాను, వాళ్ళు చూసారా ఎట్ట చేస్తానని చెప్పేసి ఈవిడ ఇప్పుడు ఈ హిందూ ఓట్లను లాగేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ గంట కొట్టే ప్రయత్నాలన్నీ కూడా అర్థమవుతుందా. ఈవిడ బతికేందు ఇదంతా కూడా మనకు తెలుసు. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా ఆయన గెలుచుకునే ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆయన మళ్ళా దగ్గరికి వస్తాడు. ఇదిగో ఈవిడ గారు గెలుచుకునే సీట్లు, ఆయన గెలుచుకునే సీట్లు అందరూ కలిసి మెట్తో కొట్టి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. తెలివిగా లేకపోతే
లేకపోతే ఈసారి మనోళ్ళంతా కూడా ఆడ నాకించుకొని పోవాలి, ఊరికే కూడా కాదు. ఇంకా కూడా మనోళ్ళు డ్రామాలు నమ్మితే ఇంత చూసినా కూడా మనకంటే తెలివి తక్కువ దద్దమ్మలు ఇంకెవరు కూడా ఉండరు. ఇదైతే ఖాయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.